అని చెప్పేశారు. మళ్ళీ అదే నేను రిపీట్ చేయకుండా ఇంతటి అంతటి గొప్ప ఆచార్యులు, నిష్కామంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దిన వాళ్ళు. నిష్కామంగా అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఫ్రీగా నేర్పించారని ఇప్పుడే అన్నగారు సోదరులు తెలియజేశారు. అలాగే హిందుస్థానీ సంగీత విద్వాంసులు వారి మనవరాలు నా శిష్యులు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మొదట నాకు కాల్ చేసి ఈ పురస్కారం ఇద్దామనుకుంటున్నాను మేడం, మీరు రావాలి అంటే సార్ నాకు అందుకు అర్హత ఉందా ఫస్ట్ చెప్పండి అని ఫోన్లో అడిగాను. ఇది అబద్ధం కాదమ్మా, నిజమే. అంత గొప్పవారి ఈ పురస్కారం స్వీకరించేటప్పుడు అంతటి అర్హత నాలో ఉందా లేదా అనేది నన్ను ప్రశ్నించుకుని తీసుకోవటం అనేది సమంజసం కదా. వారి గురించి నాకు తెలియచేయండి, నాకు చెప్పండి. నాకు ఎందుకంటే తెలిసింది కొంత తెలుసుకోవడానికి ఎంతో ఉంది. నా సంగీత ప్రపంచంలో నేను ఓడలాడుతూ ఉంటాయి కుటుంబ బాధ్యతలతో, సంగీత ప్రపంచంతో, రకరకాల వ్యవహారాలతో. చెప్పండి అమ్మ, అనుభవం నాకు పంపించండి వారి గురించి అంటే ఒక్క మెసేజ్కి వాళ్ళు రిప్లై ఇవ్వలేదండి. ఇవాళ ఈ రోజు వచ్చిన తర్వాత కూడా ఏమన్నారు, చెప్పాల్సిన వాళ్ళు 3 మంది ఉన్నారండి, మీరు పాడాలి మేడం అన్నారు. అంటే మన గొంతు రావట్లేదు తల్లి అసలు పాడడానికి కూడాను. అంటే కొన్ని కవిత చెప్పండి, ఆ కవితను ఒక రాగాల్లో అలా పాడేస్తాను ఒక రాగం అనుకుని అంటే అప్పుడు కూడా నాకు పంపించలేదండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్నప్పుడు 10 నిమిషాల క్రితం ఒక గీతం, ఒక పాట, వారి మీద రాసిన పాట పంపించి మేడం ఇప్పుడు స్వరపరిచి పాడేయండి అని చెప్తున్నారు ఆవిడ. చూసారా, ఆవిడకి నా మీద అంత నమ్మకం, అభిమానము, అది ఏమో తెలియదు. నాకు పరీక్షలాగా ఇప్పుడు ఒక పాట పంపించారండి. పంపిస్తే నేను అది ఆ పాట సాహిత్యం చూడాలి